వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. మీరందరూ బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. పొద్దున్నే లేచి చూస్తే డికాషన్ లేవండి కాఫీ పెట్టుకోవడానికి. అందుకని కాఫీ పొడి నీళ్ళు పెట్టి కాఫీ పొడి వేసి డికాషన్ చేస్తున్నాను అనమాట కాఫీ పెట్టుకోవడానికి. వెంగమ్మాళ్ళు కూడా వస్తారనమాట పనికి. ఆయన పెద్ద ఆయన కూడా తాగుతాడు. ముగ్గురికి కావాలి కాఫీ, నాకు, ఆయనకి, ఆ పెద్ద ఆయనకి, ముగ్గురికి కావాలి కాఫీ. అందుకని డికాషన్ తీస్తున్నాను అనమాట కాఫీ పెడదామని. డికాషన్ తీసి ఇక పాట గోరుచిక్కుడుకాయలు ఉన్నాయి అన్నమాట. ఈరోజు గోరుచిక్కుడుకాయ ఫ్రై చేసి సామదంపల పులుసు చేయమన్నాడు ఆయన. డికాషన్ వాడు పోసుకొని పాలు పొయ్యి మీద పెట్టుకొని పొద్దున్నే ముందు అవి పడాలి కదా కాఫీ, అందుకని అవి తీసుకుంటున్నాను అనమాట. గోరుచిక్కుడుకాయలు కూడా తీసుకొచ్చి ఎవరో ఇస్తే అవి తుంచుదామని అక్కడ పెట్టుకున్నాను అనమాట రెడీగా. గోరుచిక్కుడుకాయ ఫ్రై చేద్దామని. గోరుచిక్కుడుకాయలు తీసి సన్నగా ముక్కలు కోసి బాగా టేస్ట్గా వేపుడేద్దామని అవి కూడా కట్ చేస్తున్నాను అనమాట. ముక్కలు కట్ చేసి బాగా సన్నగా కట్ చేసి కొంచెం వట్టి ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. పప్పులు వేసినా బాగానే ఉంటుంది, కానీ వట్టి ఫ్రై చేద్దామని చెప్పి ముక్కలు తీస్తున్నాను అనమాట. వట్టి ఉల్లిపాయ వేసి వేయించుకొని చిన్నుల్లిపాయ వేసి కారం చల్లుకుంటే చాలా బాగుంటుందండి. రెండు పక్కల మనకు పీసు తగలకుండా అస్సలు పొద్దున్నే లేచిన కానీ ఎంత బిజీగా చేసినా అసలు పనులు అవ్వట్లేదండి. వీడియోలు చేసుకోవటం, అప్లోడ్ చేసుకోవటం, లైవ్లు కాడ కూర్చోవటం, అట్లా చాలా బిజీ అయిపోయింది. అసలు తీరుకుంటలేదు అనమాట. ఇంకా సరే అట్టాగే కొంచెం రెస్ట్ తీసుకుంటా మధ్య మధ్యలో చేస్తున్నాను అనమాట. నీ పనికి అందుకుంటున్నా అందుకోలేనా. కూర మంచిదంటండి, చిక్కుడుకాయ కూర తింటే మనకి ఆరోగ్యానికి మంచిదంట, ఫైబర్ ఉంటుందంట. అందుకని ఎక్కువ వాడతారు, ఈ ఏరియాలో ఎక్కువ వాడతారండి. ఈ ఏరియాలో పంట కూడా ఎక్కువ, గోరుచిక్కుడుకాయ పంట కూడా ఇక్కడ ఎక్కువ అనమాట. అందరూ వేస్తారు బాగా, రైతులు బాగా కష్టపడతారు. సొంత చాకరీ ఎక్కువ చేసుకుంటారండి ఇక్కడ వాళ్ళు. కూలీ పెట్టరు అనమాట, తక్కువ కూలి పెడతారు. బొదుళ్ళు చేసుకుంటారు, ఒకళ్ళకొకళ్ళు బొదుళ్ళు అట్లా చేసుకుంటారనమాట. కష్టజీవులు అనమాట ఇక్కడ. బాగా పాడి గేదెలకి గడ్డి తెచ్చేసుకుంటారు. పొద్దున్నే పోయి పాడి గేదెలకి గడ్డి తీసుకొస్తారు. మోపు గడ్డి తీసుకొచ్చి ఇంట్లో వేసుకుని పనికి పోతారనమాట. పని ఉండా కూడా అంత జాగ్రత్తగా కష్టపడతారనమాట. వాళ్ళని చూస్తే మనం చాలా నేర్చుకోవాలన్నమాట. పని చేసే వాళ్ళని చూస్తే అంత బాగా చేస్తారు. చిన్న తుంచులు చాలా లేట్ అయిపోతుంది అన్నమాట. అవి ముందు రోజే నేను తుంచి పెట్టుకోవాల్సింది, అప్పటికప్పుడు తుంచాల్సి వచ్చింది. అవి ఒకరోజు నిల్వ ఉండా కూడా ఎందుకో సరిగా ఎరగవండి. అవి మొక్కలు ఫ్రెష్ కాయ ఇరిగినట్టుగా 2 రోజులు నిల్వ ఉంటే మొక్కలు ఎరగవు అనమాట. అవి అందుకని కొంచెం లేటుగా ఇది చేయాలన్నమాట. ఇంకా ఆయన లేచాడు పొద్దున్నే 7 నీళ్ళు ఇవ్వమని. ఇద్దరికి చెరో గ్లాసు తీసుకొని ఆయనకి ఇచ్చేసి నేను కూడా తాగుదామని పోసుకున్నాను అనమాట గ్లాసులో. వేడి నీళ్ళు తాగుతుంటే కాస్త బాగా హుషారుగా ఉంటుందన్నమాట. అది తాగిన రోజు తాగినట్టే ఉంటుంది, తాగిన రోజు తాగినట్టు ఉంటుంది అనమాట. చాలా బాగానే ఉంటుంది. మోషన్ ఫ్రీగా అయ్యిద్దండి, కొంచెం యాక్టివ్గా ఉంటుంది. గోరెచ్చని నీళ్ళు తాగితే ఒక గ్లాసు, అంతకంటే ఎక్కువేం తాగలేండి. చెరో గ్లాసు, 6 గ్లాసు ఎక్కువ మళ్ళీ తాగలేమన్నమాట. అది ఈ మధ్య 1 సంవత్సరం నుంచి తాగుతున్నాం అనమాట. అది వరకు అలవాట్లేదు. చెరో గ్లాసు నీళ్ళు
పొద్దున్నే 5కే మెలకు వచ్చిందండి. నువ్వు ఎంత పొద్దుపోయిన దాకన్నా ఉండు, 12 దాకన్నా ఉండు, పొద్దున్నేనే మెలకు వచ్చేసిద్ది అనమాట. పడుకుందామన్నా పడుకోలేమన్నమాట. ఇక అంత ఇదనమాట నిద్ర. ఎంగమ్మ వచ్చేసింది. ఎంగమ్మ వచ్చి అంట్లు కడుగుతుంది. ఎంగమ్మ వచ్చి అంట్లు కడుగుతుంటే ఇంకా నేను అది ఆ కూరల పనులు చూసుకుంటున్నాను. చెప్పకపోతే నీకు తెలీదు. అది ఇప్పుడు సూపర్. అంట్లు తక్కువే ఉండేలండి. ఆ రోజు కడుక్కుంటుంది మెల్లిగా. ఒక్కో రోజు ఎక్కువ చాలా పడతాయండి. ఎక్కువ పడ్డ రోజు నేను కూడా పోయి కాసేపు కడిగి అక్కడ పెట్టు తోమిని ఎంగమ్మ నేను కడిగి పెడతానని చూతాను. సరేలేమ్మా అంటది. ఎందుకులేమ్మా నేను కడుక్కుంటా అంటది ఒక రోజు. కాదులే ఎక్కువ ఉండేలే ఇవ్వాలని చెప్పి దాన్ని తోమని నేను కొంచెం కడిగేస్తా. పొద్దున పాటు వీడియోలు తీసిన చీరలన్నీ ఆడ పడేస్తానండి. మళ్ళీ మడతలు వేసుకుందాంలే అని ఆడ పడేస్తాను అనమాట. ఆడ పడేసేటప్పటికి చాలా అవుతాయి అనమాట చీరలు. అందుకని పొద్దున్నే లేవగానే మొత్తం మడతలేసి సర్దుకొని ఊడ్చుకొస్తాను అనమాట. టవళ్ళు గుడ్డలు అన్నీ ఎక్కడ పడితే అక్కడే పడేసి ఉంటాయి అనమాట. ఇక ఆ టైం దాటిన తర్వాత ఇక నేను చేయలేను అనమాట. అక్కడ పెట్టేసి మళ్ళీ పొద్దున్నే చూసుకుందామని లెగవంగానే మళ్ళీ కొన్ని సర్దుకుంటాను అనమాట. అప్పుడు దాకా ఉతికిన గుడ్డలు అన్నీ అక్కడే పడేసి ఉంటాయి పరుపుల మీద. లేకపోతే ఇంకా రాతగా ఉంటాయని పొద్దున్నే సర్దేస్తాను మొత్తం. అవన్నీ ఉతికినాయి అనమాట. ముందు రోజు ఉతికిన గుడ్డలు అనమాట ఎంగమ్మాళ్ళు. వాటిని మడతలు పెట్టి ఆ రేకల్లో పెట్టేస్తా. ఇంకా బట్టలు లేచి కూర్చున్నాడు. ఇంకా పక్కలు తీసేద్దామని పక్కలు కూడా తీసేస్తున్నాను అనమాట. పొద్దున్న అట్ట లెగిస్తేనే నాకు పనులు అవుతున్నాయండి. కొంచెం బద్దకిచ్చి పడుకుంటే ఆ రోజు ఏదో ఒక పని ఆగిపోతుంది. పొద్దున్నే లెగిస్తేనే పని అవుతుంది అనమాట. లేకపోతే అవదు. బద్దకిచ్చాను అంటే ఇంకా ఆ రోజు ఎక్కడ పని అక్కడే ఉంటుంది. 5కే గంట కొట్టినట్టు మెలకు వచ్చిందండి నాకు. ఇంకా పెద్ద ఆయన వచ్చి బట్టలు ఎత్తుకెళ్తున్నాడు అనమాట. బట్టలు ఉతకటానికి పక్కన తీసేసాను. పాలాం వచ్చింది. పాలాం వస్తే పాలు పోయించుకుంటున్నాను. రోజు 6కల్లా తీసుకొచ్చిందండి పాలు. 6 అయితే కాదు, 6కి తీసుకొస్తుంది పాలు. పాలు తీసుకొస్తే పొయ్యి మీద పెట్టేద్దామని చెప్పి పాలు పోయించుకున్నాను. పొయ్యి మీద పెట్టేసి పాలు ఇక గోరుచిక్కుడుకాయలు వరకు తీసాక అవి కూడా పొయ్యి మీద వేద్దామని. శామదుంపలు పొయ్యి మీద గోరుచిక్కుడుకాయలు పొయ్యి మీద వేయాలన్నమాట. ముందు పాలు పెట్టాను. పాలు తీసేసినాక చెట్లకు నీళ్ళు పోస్తున్నాడు అనమాట. ఆయన పొద్దున్నే లేవగానే ఆయన చెట్లకు నీళ్ళు పోస్తాడు, పూల చెట్లకి. నాకు అసలు గుర్తు కూడా ఉండదు అనమాట. ఆయన ఎక్కడికైనా వెళ్ళినాడు చెట్లకు నీళ్ళు పోసావంటే నాకు అసలు గుర్తుండదు అనమాట. ఆయన పోసుకుంటాడు రోజు పొద్దున్నే లేవగానే అన్ని చెట్లకి. ఇంక పొయ్యి మీద పాలు పెట్టేసి వెళ్ళి వాకిలి చిన్ని కల్లాపు వెళ్దామని మొత్తం చిన్నేస్తున్నాను అనమాట. పొద్దున్నే లేవగానే ముందు ఆ పని చేయకపోతే అసలు ఇక పని అవ్వదు. వాకిలేమో ఎండెక్కినాక ఎవరు చేసుకోరు. పొద్దున్నే చల్లి ముగ్గేసుకుంటారు వాకిల్లో. పల్లెటూళ్ళు కదండి, ఎండెక్కినాక ఎవరు చేయరు. అందుకని పొద్దున్నేనే చేసేయాలి. ఎండెక్కి చేస్తే బాగోదు అనమాట, చేయకూడదు అంటారు. వెళ్ళి లేచి పక్కలు తీసి గొడ్డాసులు తీసుకొని పాలు పొయ్యి మీద పెట్టేసి వెళ్ళి వాకిలి దించున్నాను అనమాట.
ప్యాడ్ తీసుకొచ్చి పెట్టాను మా పాలు పోసే వాళ్ళ దగ్గర. పాలు తీసుకొచ్చే వాళ్ళ దగ్గర ప్యాడ్ తీసుకొచ్చి ముందే రెడీగా పెట్టుకుంటారనమాట. చల్లాలి అనుకున్న రోజు ఇంకా కల్లాపు చల్లేస్తున్నాను అనమాట. పచ్చడి పేడ ఉంటుందండి వాళ్ళ దగ్గర. కొంతమంది గేదెల కాడ ఏదో బాగోదు, వీళ్ళ గేదెల కాడ మాకు పాలు పోసి ఆ గేదెల కాడ పచ్చగా బాగుంటుంది పేడ. ఒక కడేసుకొస్తే సరిపోద్ది అనమాట చల్లినాడు. అయితే చీకటితో పోయి తేవాలని, లేకపోతే ఎవరో ఒకరు లేచిపోతూ ఉంటారు, దొరకదు. దొడ్లో ఉప్పు నీళ్ళు తీసుకెళ్ళి చల్లుతాం అనమాట. మంచినీళ్ళు పోతే అయిపోతాయి మళ్ళీ ఇబ్బంది అని, చెట్లకి గుడ్డలు నానబెట్టుకొని ఉండవని దొడ్లో ఉప్పు నీళ్ళు తీసుకెళ్ళి చల్లాలి కల్లాపు. ఒక్కోసారి ఆయన తెచ్చి పెడతాడు 2 బకెట్లు, ఒకసారి నేనే తీసుకెళ్ళి చల్లేస్తాను. ఒక్కరోజు చల్లకపోయిన వాకిలు రోత రోతగా ఉంటుంది అనమాట. కల్లాపు చల్లేస్తేనే శుభ్రంగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. కల్లాపు చల్లి ముగ్గేసుకుంటే తృప్తిగా ఉంటుంది. ఆ రోజు వాకిలు చూసుకుంటే చల్లని రోజు దుమ్ము దుమ్ముగా రోతగా ఉంటుంది అనమాట. బాగా ఎక్కువ నీళ్ళు పోసి ఎక్కువ పేడేసి వెడల్పుగా బాగా చల్లితే నున్నగా ఉంటుంది అనమాట. ఊడ్చుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇంకా కల్లాపు అయిపోయింది. పేపర్ తీసుకొచ్చి ఇచ్చాడు. మళ్ళీ అదంతా తొక్కితే బురద ఇద్ది పెద్ద ఆయన పేపర్ ఆయనని నేనే తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నాను. లేకపోతే ఆ పేడ తొక్కుకుంటా వచ్చి పెడతాడు ఆయన. ఇంకా అదంతా ఎందుకులే మళ్ళీ శ్రమ, నేనే కడుక్కోవాలని చెప్పి తీసుకొచ్చి పెట్టేస్తా ఎదురెళ్ళి. ఆయన చెప్పులు కూడా ఏడవకుండా తొక్కుతాడు ఒక్కోసారి. తులసమ్మ కాడ కూడా కడుక్కొని శుభ్రంగా ముగ్గేసుకోవాలన్నమాట. పెద్ద ఆయన వచ్చాడు బట్టలు ఉతుక్కొని. అక్కడ ఉతుక్కుని వచ్చి దొడ్లోకి తీసుకొచ్చి జాడించుకుంటారనమాట. ఉప్పు నీళ్ళు పోసి బయట మంచి నీళ్ళు అయిపోతాయని దొడ్లోకి తీసుకెళ్ళమంటే ఇద్దరు కలిసి జాడించుకుంటారు. మరన్ని పోసి మోటార్ వేసి మరన్ని పోసి జాడిస్తారు. ఆ మంచి నీళ్ళు 2 డ్రమ్ముల్లో స్టాక్ పెట్టుకుంటాము. అవి చెట్లకి మేము పోసుకోవడానికి, గొడ్డలు నానబెట్టుకోవడానికి వాడతాం అనమాట. ఆ నీళ్ళు బండలు ఎన్నిసార్లు ఎంత శుభ్రంగా కడిగినా దుమ్ము పట్టిపోతూ ఉంటాయి అన్నమాట. డైలీ కడిగినా కూడా దుమ్మే, అయినా డైలీ కడగను నేను. ఎప్పుడో కల్లాపు చల్లిన రోజే కడుగుతాను. డైలీ కడగలేనండి, కడిగితే బాగానే ఉంటాయి. ఒకరోజు ఆ పొయ్యి అలుక్కోవాలి, పొయ్యి వేసి పెట్టుకున్నాను అనమాట వీడియోల కోసం. ఆ పొయ్యి కూడా అలుక్కోవాలి ఒకరోజు పేడ తీసుకొచ్చుకొని. కల్లాపు చల్లటం, బండ్లు కడగటం అయిపోయిందనమాట. ఇంక పెద్ద ఆయన గుడ్డలు జాడించుకుని ఎత్తుకెళ్తున్నాడు ఆరేసుకోవడానికి. ఎక్కడ పెట్టిందంట చూడు, ఇదిగో ఇదిగో ఇక్కడ, ఇగో ఇగో ఇక్కడ కలిసి జాడిస్తారా. అక్కడ అంటే ఉతుక్కుని ఏమో మరి జాడించచ్చని ఏమో నాకు రాలేదు, చేయలేడు పాపం. అదిగోనండి ఎంగమ్మ నాకు రావట్లేదు, మాకు చేసి ఆ పక్కకు పోతుంది. ఆయనేమో గుడ్డలు ఆరేయటానికి పోతున్నాడు. ఇక ముగ్గేయాలన్నమాట. శుభ్రంగా ఆరిపోయింది పచ్చంగా. ముగ్గేద్దామని చెప్పి ముగ్గేస్తున్నాను. కొంచెం పెద్ద ముగ్గు వేసాను ఏమోనండి, ఆ రోజు బాగా ఎక్కువ చుక్కలు పెడుతున్నాను. పెద్ద ముగ్గు వేస్తే చాలా బాగుంటుందని అనిపిస్తుంది కానండి, రోజు ఓపిక ఉండట్లేదు. ఎప్పుడన్నా వేయాలనుకున్న రోజు పెద్ద ముగ్గే వేస్తాను. చాలా టైం తీసుకుంటుంది అనమాట పెద్ద ముగ్గు వేయాలంటే. మేము 13 చుక్కల ముగ్గు ఏదో పెడుతున్నానండి, చుక్కల వరుసను పెట్టి. ఖచ్చితంగా అరగంట పైనే పట్టుద్ది ఇప్పుడు ఆ ముగ్గు వేయాలంటే. ఓపిక తగ్గే కొంది చేయలేమండి ఏ పనులు కూడా. మెల్లిగా తగ్గించే చేసుకోవాలనిపిస్తుంది. ఆయన పొద్దున్నే పేపర్ పెట్టి కూర్చున్నాడు. చల్లగా ఉంటుంది బయట వాతావరణం మాత్రం చాలా బాగుంటుందండి. పొద్దున పూట చాలాసేపు బయటే కూర్చోవాలనిపిస్తుంది.
లోపలికి రాబుద్ది కాదు. పొద్దున్నే మళ్ళీ రేత్రి పూట మధ్యాహ్నప్పుడు పిచ్చి ఎండలు వేస్తున్నాయి. అట్లా ఉందన్నమాట వాతావరణం. రాణి కలరు, చిలక పచ్చ ఎక్కువ అవి తీసుకొచ్చి పెడతాను అనమాట రంగులు. ఆ రెండు కాంబినేషన్ బాగుంటుంది అన్నమాట ముగ్గులకి. అందుకే నా రెండు తీసుకొచ్చి పెడతాను. చిలక పచ్చ ఎందుకు ప్రతి ముగ్గులోకి అవే నిండుగా ఉంటాయండి. తర్వాత సోమవారం శుక్రవారం పసుపు కుంకుమ వేస్తే బాగుంటుందని సెంటిమెంట్గా ఎక్కువ పసుపు కుంకుమ పక్కలమ్మట వేస్తాను అనమాట. ప్రతి ముగ్గుకి పక్కలమ్మట బార్డర్కైనా పసుపు కుంకుమ వేస్తా. అది ఎందుకో ఫస్ట్ నుంచి అట్లా అలవాటు అయిపోయింది. పసుపు కుంకుమ చివర్లో అది రంగులన్నీ వేసినాక మళ్ళీ పైన ముగ్గు గీయాలన్నమాట. గీతలు అట్టకి కూడా గీస్తావు ఒక్కోసారి బోల్డ్ గీయాలన్నమాట. మళ్ళీ డబల్ గీతలు అప్పుడు కానీ కలర్ అందంగా కనిపిస్తుంది అనమాట. అదంతా చాలా టైం పట్టుద్ది అనమాట. అదిగోనమాట ముగ్గు చూడండి ఎంత బాగుందో. చుట్టూ పసుపు వేస్తాను బార్డర్ మధ్యలో. అది సెంటిమెంట్ పసుపు కుంకుమ ఉండాలని. కలర్ బాగుందండి ముగ్గు. ఎక్కువ రాణి కలర్ పడింది ఈరోజు ముగ్గులో. రాణి కలర్ ఎంత ఎక్కువ పడితే అంత బాగుంటుంది అనమాట ముగ్గు. ఇక బయట పని అయిపోయిందండి. బయట పని అయిపోయి గోరుచిక్కుడుకాయలు ఉడకబెడదామని గిన్నెలో పోసి నీళ్ళు పోస్తున్నాను. గిన్నెలో పోసి నీళ్ళు పోసి పొయ్యి మీద పెడుతున్నాను. శామగడ్డలు కూడా పెట్టాలన్నమాట. అయ్యో పొయ్యి మీద పెట్టాలి. పాలు దించేసాను. అవి ఉడుకుతూ ఉన్నాయి. శామగడ్డలు కూడా నీళ్ళలో పోసి కడిగేసుకొని పొయ్యి మీద వేసుకోవాలన్నమాట. నానబెట్టాను నీళ్ళు పోసి నానబెడితే వాటికి ఎక్కువ మట్టి ఇసుక ఉంటుందండి బాగా. శామదుంపలకి ఆ మట్టి ఇసుక అంతా బాగా నానితే కానీ పోదనమాట. ఎక్కువ నీళ్ళు పోసి నానబెట్టి ఉంచాను. ఇంకా అవి కూడా శుభ్రంగా పిసికి కడిగేసి కుక్కర్లో వేద్దామని పెడుతున్నాను అనమాట. కుక్కర్లో అయితే ఒక 2 విజిల్స్కి బాగా ఉడికిపోతాయండి శామదుంపలు. ఇడిగా అయితే ఒక్కొక్క దుంప ఉడకదు ఎందుకోనో మరి, గట్టిగా ఉంటుంది. గట్ట పెట్టేసాను అనమాట. కుక్కర్లో పెడితే 2 విజిల్స్కి చక్కగా మెత్తగా ఉడికిపోతాయి. శామదుంపలు కూడా ఉడుకుతున్నాయి. గోరుచిక్కుడుకాయలు కూడా ఉడుకుతున్నాయి. ఇంకా 2 ఉడుకుతూ ఉన్నాయి. ఉల్లిపాయలు పొట్టు తీసి కోసేసుకుందాం పులుసులోకి అని చెప్పి కోస్తున్నాను. గోరుచిక్కుడుకాయ ఫ్రైలోకి, ఇటు శామదుంపల పులుసులోకి, రెండిట్లోకి ఉల్లిపాయ ముక్కలు కోస్తున్నాను అనమాట. చాలా పడతాయి అన్నమాట. ఒక టమాటా, 2 ఉల్లిపాయలు పులుసులోకి, ఒక ఉల్లిపాయ మటికాయల కూరలోకి. ఇక్కడ మటికాయలు అంటారండి మీరు. మటికాయలు అంటే ఏంటో అనుకుంటారేమో. గోరుచిక్కుడుకాయలని మా ఇక్కడ ఏరియాలో మటికాయలు అంటారు. మన ఏరియాలో గుంటూరులో గోరుచిక్కుడుకాయ అంటారు. అది అనమాట. మళ్ళీ మటికాయలు అంటుంది ఏంటో అనుకున్నారు. ఇంకా ఈ ములక్కాయ కూడా ఒకటి వేద్దామని పులుసులోకి ఫ్రిడ్జ్లో ఉంటే తెచ్చాను. ములక్కాయ కూడా ఉడికిని, శామదుంపలు ఉడికిని వడేస్తున్నాను అనమాట. వడకట్టేస్తున్నాను. చిన్న చిన్న ములక్కాయ ముక్కలు కోసుకుంటే బాగా ఉడుకుతాయి అనమాట. అవి కూడా పులుసులో ఒక టమాటా, 2 టమాటాలు, ఉల్లిపాయలు, ములక్కాయ అన్నీ కలిపి కరమాతలో వేసేస్తే బాగుంటుంది. చిన్న చిన్న కట్ చేసి పచ్చిమిరపకాయలు 4, ఉల్లిపాయ ముక్కలు అన్నీ కలిపి చేయాలన్నమాట. అవి కోసుకోవటమే పడుతుంది అనమాట. ఏ పూటకా పూట గంటలో
సన్నగా దొరుకోవాలి, లేకపోతే ఉడకవు. ఉల్లిపాయ, టమాటా. ఆ చెక్క తెచ్చుకున్న తర్వాత ఇబ్బంది లేకుండా పోయిందండి ఎన్ని కొయ్యాలన్నా. అంతకుముందు ఇసుగ్గా ఉండేది. చెక్క మాత్రం బాగా పనిచేస్తుంది కోసుకోవటానికి. చాకులు, సరైన చాకులు, చెక్క ఉంటే ఎంతసేపు అయినా కోసుకోవచ్చు అన్నమాట నీట్గా. కోసుకోవడానికి వీలు లేక అంతకుముందు చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇప్పుడు మాత్రం శుభ్రంగా ఉంది, ఇబ్బంది లేకుండా. అన్నీ కొయ్యటం అయిపోయిందండి, రెడీ అయిపోయినాయి. ముక్కలు కూడా ఉడకొచ్చినాయి. గోరుచిక్కుడుకాయ ముక్కలు కూడా ఉడకొచ్చినాయి అన్నమాట. కొంచెం ఉప్పు వేసుకుంటే ఉడికేటప్పుడే సరిపోద్ది అనమాట. ఇక ఉల్లిపాయ వేయించి అవి వేసి కారం చల్లుకోవటమే. అవి కూడా ఉడికితే అవి కూడా వడిపోసుకోవాలన్నమాట. ఈలోపు శామదుంపలు ఒలిచి పెట్టుకుందామని ఒలుస్తున్నాను. శామదుంపలు బాగా మెత్తగా ఉడికిపోయినాయి కుక్కర్లో వేసేటప్పటికి. అట్లా ఉడకాలండి పులుసుకి. ఈడిగా పెడితే ఉడకవు, కొన్ని ఉడుకుతాయి, కొన్ని ఉడకవు విడిగా పెడితే. అందుకని కుక్కర్లోనే వేసుకోవాలి శామగడ్డలు మాత్రం. ఇంకా అవి తీసి పక్కన పెట్టుకొని గోరుచిక్కుడుకాయలు కూడా వాడేసాను అనమాట ఫ్రై చేయటానికి. అది ఇంకా అవి కూడా తీసేసి బాండీ పెట్టుకుందామని చెప్పి, ఆ రోజు ఇడ్లీలోకి చట్నీ, పప్పుల చట్నీ చేయమంటే చేస్తున్నాను అనమాట. టిఫిన్ ఇడ్లీ అనమాట. ఇడ్లీలోకి కొబ్బరి, ఏంచిన శనగపప్పు, పచ్చిమిరపకాయలు 2 వేసి చట్నీ చేస్తున్నాను అనమాట. చట్నీ చేసి ఆడబెట్టుకుంటే ఇడ్లీ ఎప్పుడైనా వేసుకోవచ్చని చట్నీ చేసేసాను. గోరుచిక్కుడుకాయ కూరలోకి కోడిగుడ్లు 2 చల్దామని చెప్పి తెచ్చి అక్కడ పెట్టాను అనమాట. అట్ట కూడా చల్లుకోవచ్చండి. గోరుచిక్కుడుకాయలు ఉడకబెట్టినాక ఉల్లిపాయలు అవి తిరగమాతలు వేగిన తర్వాత గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసిన తర్వాత గుడ్డు చల్లుకోవచ్చు అనమాట. అట్ట కూడా బాగుంటుంది కూర, సూపర్గా. చిన్నులపాయ కారం చల్లుకున్నా బాగుంటుంది, గుడ్లు చల్లినా బాగానే ఉంటుంది. 2 గుడ్లు చల్దామని గుడ్లు పెట్టినట్టున్నాను నేను ఈరోజు. తిరగమాతలో ఆవాలు, జీలకర్ర వేసాను. ఆవాలు, జీలకర్ర, చిన్నులపాయలు వేసాను. కరివేపాకు కూడా వేసేసి వేగిందనమాట. ఇక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇక తిరగమాత గాలనిచ్చి ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ మాత్రం కొంచెం ఎర్రడాలు వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. కొంచెం ఎరుపు వచ్చేదాకా వేయించుకుని ఉల్లిపాయ అప్పుడు వేసుకోవాలి గోరుచిక్కుడుకాయలు. ఉప్పు అందులోనే ఉంటుందండి, ఉప్పు వేసుకోవాల్సిన పని లేదు. ఉప్పు వేసి ఉడకబెట్టాం కాబట్టి గోరుచిక్కుడుకాయ ముక్కల్ని ఇంక ఉప్పు వేరే వేసుకోవాల్సిన పని లేదు. ఇంకా అది ఇప్పుడు వేసిన చట్నీకి తిరగమాత అనమాట. ఇడ్లీలో చట్నీకి తిరగమాత వేస్తున్నాను అనమాట. కొంచెం జీలకర్ర, చిన్నులపాయలు, కరివేపాకు వేసి చట్నీకి తిరగమాత వేస్తున్నా. పప్పులు మాకు నలగట్లేదండి. తినేవాళ్ళు పప్పులు వేసుకోవచ్చు, మాకు నలగవని పప్పులు వేయట్లేదన్నమాట. చట్నీ తిరగమాత వేసి పక్కన పెట్టేద్దామని తిరగమాత. అదే ఏదో మొత్తానికి అట్లా ఎక్కువ తింటారంట కూర గోరుచిక్కుడు. ఇంకా అది కూడా రెడీ చేసుకొని అవతల పొయ్యి మీదేమో ఉల్లిపాయ ఎగుతుంది అనమాట తిరగమాతకి. అవతల పొయ్యి మీద చట్నీ తిరగమాత అయిపోయింది. ఇంకా చట్నీ తీసేసి శామదుంపల పులుసుకు కూడా తిరగమాత పెట్టాను పక్కన. గోరుచిక్కుడుకాయ ఫ్రైకి ఉల్లిపాయ వేగిందండి. ఇక వేసేసుకోవాలి. ఉడకబెట్టిన చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి. అయిపోయింది. ఇంకా అది వేగుతూ ఉంటుందని మళ్ళీ అవతల పొయ్యి మీద కూడా బాండీ పెట్టి శామదుంపల పులుసుకి తిరగమాత పెట్టాలన్నమాట. కొద్దిగా నూనె వేసుకొని నూనె కాగనిచ్చి కొద్దిగా ఆవాలు,
కొద్దిగా జీలకర్ర, చిన్నుల్లిపాయలు, చిన్నుల్లిపాయలు కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలన్నమాట. తర్వాత కాలనిచ్చి ఉల్లిపాయలు టమాటాలు, ఉల్లిపాయలు, ములక్కాయ ముక్కలు అవన్నీ వేసుకోవాలి. ఇక మొత్తం ఒకేసారి వేసిస్తానండి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ, ములక్కాయ. ఇంకా అవి బాగా కొంచెం వేగనిచ్చి అప్పుడు చామదుంపలు వేసుకోవాలి. కొంచెం వేగాలి అవి కూడా. పసుపు, ఈలోపు కొంచెం ఉప్పు అవన్నీ వేసుకొని కొంచెం వేగనివ్వాలన్నమాట. కారం అన్నీ వేసేసాను. అది ఇగురులోకని చిన్నులపాయ కారం కొడదామని కొద్దిగా చిన్న రోట్లో వేసాను. బుల్లి రోట్లో 4 చిన్నులపాయలు వేసి కొట్టుకోవచ్చండి. దాంట్లో కారం కూరలోకి బాగుంటుంది. కొంచెం జీలకర్ర, కొంచెం చిన్నులపాయలు వేసి కొట్టుకుంటే ఆ కారం చాలా బాగుంటుంది కూరలోకి. కొంచెం జీలకర్ర వేసేసాను. అట్లా వేసుకుంటే ఫ్రైలోకి బాగుంటుందండి, ఏ ఫ్రైలోకైనా. ఇంక చామదుంపలు కూడా వేసేసాను. ఉల్లిపాయ వేగింది కాబట్టి చామదుంపలు కూడా వేసేసాను. ఇంక పులుసు పోసుకోవాలన్నమాట. పులుసు పోసుకుంటే ఇంకా అదే ఉడికిద్ది చామదుంపల పులుసు. ముందే పిండి పెట్టుకోవాలండి చామదుంపల పులుసు కూడా. ఇంకా కొంచెం ఎసరు పోసుకొని కొంచెం బెల్లం వేసుకుంటే సూపర్గా ఉంటుంది చామదుంపల పులుసు. కూర రెండు పొయ్యిల మీద వేసేసాను. కొంచెం వాటర్ పోసాను. కొంచెం వాటర్ పోసేసి చిక్కుడుకాయ కూరలో కారం చల్లేసాను. చిక్కుడుకాయ కూరలో. చిక్కుడుకాయ కూర, చామదుంపల పులుసు అయిపోయింది. 2 రెడీగా అయిపోయినాయి. 2 రెడీ. చందలాడ అయిపోయినాయండి 2 కూరలు. అట్లా చేయాలనుకున్న రోజు పొద్దున్నే చేసేసుకుంటాను. ఇంకా ఇడ్లీ వేస్తున్నాను అనమాట. ఒక కూర దించేసి పొయ్యి మీద ఇడ్లీ వేస్తున్నాను. చెరొక ప్లేటే వేస్తాను అనమాట. ఒక రోజు అయితే 3 చాలంటాడు ఆయన, కానీ చెరొక ప్లేట్ వేసేస్తాడు డైలీ. వేసినప్పుడల్లా 4 వస్తాయి అన్నమాట. 2 ప్లేట్లు వేస్తాను. 5 తింటేనే మధ్యాహ్నం దాకా ఆకలేదండి, 1:30 దాకా. అందుకని ఆ 4 మాత్రం గట్టిగా వేస్తాయి. చెరొక 4 కూరలు అయిపోయినాయి. ఇంకా టిఫిన్ పని కూడా అయిపోవచ్చింది అనమాట. అట్లా చేసుకుంటేనేనండి అయిపోయేది ఆ పని, లేకపోతే అవ్వదు. పని చేసేస్తేనే అయ్యిద్ది. ఇదివరకు కాసేపు కూర్చొని చేద్దాంలే, 1 గంట చేద్దామంటే అసలు అవ్వట్లేదు. ఎమ్మటెమ్మట రెడీ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇడ్లీ ఉడికినాయండి. మెత్తగా దూదులల్లే వచ్చినాయి ఇడ్లీలు. చట్నీ అయిపోయింది, ఇడ్లీ అయిపోయింది, పులుసు అయిపోయింది, ఫ్రై అయిపోయింది అనమాట. ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా అవి తీసేయాలి. ఇడ్లీలు తీసి ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట. ప్లేట్ కోసం పోయానండి. ప్లేట్ తీసుకొచ్చి ఇడ్లీలు పెట్టేదామని. నాలుగు ఇడ్లీలు పైన పెట్టాను, ఆరతాయిలే తినొచ్చని. వేడి ఇడ్లీ, శనగపప్పుల చట్నీ ఈరోజు.
వేడి వేడి ఇడ్లీ వేసేసి చట్నీ చేసేసి ఇంకా ఆ పాట రెడీగా పెట్టాను అనమాట తిందామని. అదిగోనండి చట్నీ, ఇడ్లీ, కూరలు అన్నీ రెడీ అయిపోయినాయి. చిక్కుడుకాయ ఫ్రై ఆయనకి కూడా పెట్టేశాను. ఆయనకి పెట్టేసి నేను కూడా తెచ్చుకుందామని ప్లేట్ తీసుకెళ్ళాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.